బ్రేకింగ్ న్యూస్ అన్నాడీఎంకే రాజకీయ సంక్షోభంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. శశికళ మద్దతు వర్గం ఎమ్మెల్యేలున్న రిసార్ట్కు వెళ్లాలని యోచిస్తున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. శాసనసభ్యులను కలిసి మద్దతు కోరనున్నారని సమాచారం. చెన్నై శివారులోని గోల్డెన్ బే రిసార్ట్లో శశికళ క్యాంప్ నిర్వహిస్తున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలందరినీ చిన్నమ్మ ఇక్కడ ఉంచారు. ప్రస్తుతం క్యాంప్లో 120కి పైగా శాసనసభ్యులున్నారు. పోయస్ గార్డెన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చిన్నమ్మ వాళ్లతో టచ్లో ఉంటున్నారు. శనివారం స్వయంగా వెళ్లి కలిశారు. అయితే తాజాగా పన్నీర్ సెల్వం రిసార్ట్కు వెళ్లనున్నారన్న వార్త చెన్నైలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రిసార్ట్కు 2 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు, శశికళ మద్దతుదారులు ఎమ్మెల్యేలకు కాపలా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ అక్కడికి వెళితే అవాంఛన ఘటనలు జరిగే ప్రమాదం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ లైవ్ లో అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, శశికళ మద్దతు వర్గం ఉన్న రిసార్ట్ కి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? పన్నీర్ సెల్వం ఉదయం నుంచి కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముగ్గురు ఎంపీలు ఈరోజు వచ్చి పన్నీర్ సెల్వంను కలవడం జరిగింది. అదేవిధంగా ఒక పార్టీ జిల్లాకు సంబంధించిన పార్టీ సెక్రటరీ కూడా ఆయనతో వచ్చి మద్దతు పలికారు. చాలా మంది సీనియర్ నేతలు కూడా ఈరోజు పన్నీర్ సెల్వం గూటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్యేలు పెద్దగా రావడంపై కొంత ఆందోళనగా ఉన్నారు. ఆయన గోల్డెన్ బే రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడతారు అని పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. నిజంగానే ఇక్కడ నుంచి చెన్నై నుంచి 80 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గోల్డెన్ బే రిసార్ట్కు పన్నీర్ సెల్వం వెళ్తే కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఆ ఏరియా మొత్తం శశికళ వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆమె మద్దతుదారుల చేతుల్లో ఉంది. పోలీసులు కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే అక్కడి నుంచి కాపలా కాస్తున్నారు. నిన్న కొంతమంది పోలీసులు అక్కడికి వెళ్లి హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా అక్కడికి వెళ్లారా, లేకుంటే ఎవరైనా బలవంతంగా అక్కడికి తరలించారనేపై విచారణ కూడా చేయడం జరిగింది. బట్ ఇప్పుడు పన్నీర్ సెల్వం ఆ క్యాంపుకు వెళ్లి ఎమ్మెల్యేలు తనకు మద్దతు పలకాలని అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా తమిళనాడులో రాజకీయాలు మరింత పూర్తిగా పతాక స్థాయికి చేరేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉద్రిక్తతలు కూడా పెరిగేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అయితే ఆయన వెళ్తారా వెళ్లారా అనేటువంటి విషయంపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. ఆయన వెళ్లే యోచనలో ఉన్నారనేది మాత్రం ఆయన వర్గానికి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మరొకసారి కూడా శశికళ అక్కడికి వెళ్తారనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం శశికళ కూడా మరొకసారి తన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి గోల్డెన్ బే రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడతారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు వార్తల నేపథ్యంలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఎంపీలను తన వైపు తిప్పుకుంటూ కొంత బలాన్ని పెంచుకుంటున్నటువంటి పన్నీర్ సెల్వంకు ఎమ్మెల్యేలు తన దగ్గర రావట్లేదు అనేటువంటి ఆందోళన కనిపిస్తుంది. ఇక మరోవైపు శశికళకు సంబంధించినటువంటి ఎంపీలు, సీనియర్ నేతలు వెళ్లి పన్నీర్ సెల్వం దగ్గర ఆయన శిబిరంలో చేరుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా శశికళతోనే ఉన్నారు అనేటువంటి ఒక ఊరట ఆమెలో కనిపిస్తుంది. ఈ రోజు కూడా పొలిటికల్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఈ రెండు డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు రేపు ఒక ఉన్నత స్థాయి మీటింగ్ నిర్వహించాలని డీఎంకే నిర్ణయించింది. ముఖ్యంగా స్టాలిన్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎంకే ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, ఒకవేళ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే అప్పుడు నిజంగానే పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వాలా, అదేవిధంగా ఒంటరిగా తన ఓన్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వస్తే నిజంగానే అంత ఆ స్థాయికి పరిస్థితులు చేజారితే ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిపైన కూడా స్టాలిన్ రేపు సమావేశంలో చర్చించబోతున్నారు. కొంత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నుంచి ఇంకా పిలుపు వస్తుందనేటువంటి ఒక ఆలోచన శశికళ వర్గంలో కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని శశికళ వర్గం నాయకులు కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు పోయస్ గార్డెన్ కి ఆమె మద్దతుదారులు కూడా వచ్చారు, నాయకులు కూడా వస్తున్నారు. ఆమె ఈ రోజు సాయంత్రం తర్వాత ఎటువంటి కార్యాచరణను చెప్తారు. నిన్న ఆమె ఏదైతే గోల్డెన్ బే రిసార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంత తన స్వరం పెంచారు. ముఖ్యంగా గవర్నర్ను హెచ్చరించేటువంటి స్థాయిలో ఆమె మాట్లాడారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే పార్టీలో చీలిక జరుగుతుందో దాన్ని ప్రోత్సహించే విధంగా డిలే చేస్తున్నారు అనేటువంటి మాటను కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఈ రోజు తాజా పరిణామాల నేపథ్యంలో శశికళ కానీ లేకుంటే పన్నీర్ సెల్వం కానీ గోల్డెన్ బే రిసార్ట్కి వెళ్తారా, ఇద్దరు వెళ్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అనేటువంటి ఒక ఆందోళన ఇటు పోలీసుల్లో కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.